అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. తను ఒకరోజు నాగలితో పొలం దున్నుతూ ఉండగా నాగలికి తట్టుకుని ఒక పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులోంచి ఒక పెద్ద భూతం బయటికి వస్తుంది. దాన్ని చూసి రైతు భయంతో వణికిపోతూ ఉంటే, భయపడకు, నేను పని భూతాన్ని. నాకు ఏదైనా సరే పని చేయడం చాలా ఇష్టం. నువ్వేదో ఒక పని చెప్పినంత కాలం నేను చేస్తూనే ఉంటాను. నువ్వు ఏ రోజైతే పని చెప్పడం ఆపేస్తావో ఆ రోజు నేను నిన్ను చంపేస్తాను. ఒకవేళ నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోతే ఓడిపోయి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. ఆ రైతు వెంటనే తనకు పెద్ద బంగళా నిర్మాణం చేసి ఇవ్వమని అడుగుతాడు. చిటికలో ఆ పని భూతం అద్భుతమైన భవనం నిర్మాణం చేసి ఇస్తుంది. వెంటనే ఆ రైతు ఈసారి 100 సంచుల్లో బంగారు నాణాలు తెచ్చివ్వమంటాడు. ఆ భూతం చిటికలో తెచ్చి ఇచ్చేస్తుంది. అలా రైతు పని చెప్పడం, ఆ భూతం వెనువెంటనే చేసేయడంతో రైతుకు చెప్పడానికి ఇక ఏమీ పనులు దొరకక ఒకసారి బాగా ఆలోచించి ఒక కుక్కను తీసుకొచ్చి దాని తోక చూపించి ఆ తోకను సరిచేయమని చెప్తాడు. అది సరిచేయడం, మళ్ళీ కుక్క తోక వంకరవ్వటం, ఇలా కొన్ని వందల వేల సార్లు జరుగుతుంది. ఇక ఆ భూతం కుక్క తోకను సరిచేయలేని అర్థమై తాను ఓడిపోయినట్టుగా ఒప్పుకొని రైతును వదిలేసి వెళ్ళిపోతుంది. రైతు అమ్మయ్య, భూతం పీడ విరగడైందనుకుంటాడు. అలా ఎప్పటికీ సరిచేయలేము అనేటువంటి కొన్ని విషయాలపైన కొందరు వ్యక్తుల కోసం కూడా వారిని మార్చడం కోసం మన శక్తిని, సమయాన్ని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అది వృధా ప్రయాసే అవుతుంది. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటగట్టుకోవాలంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.